ఇక్కడ మోస్ట్ పోల్ చేస్తుంటే చాలా మంది ఇక్కడనే ఉన్నట్టు చెప్తున్నారు. బయట ఉన్న ఓట్లు ఇంకా ఒక ఐడెంటిఫై చేయాలి. కొన్ని చంద్రాలలో ఉన్నట్టు 2-3 చెప్పి తప్పించి మిగతా ఇన్పుట్స్ రాలేమన్నా. బహుశా సాయంత్రం 3-4 వరకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది అన్నది. భయ ఒక్కటే, మన మెదక్ జిల్లా ఎగిరిపోతుంది. ఎర్రగడ్డలో ఇట్లా మంచి లీడ్ రాకపోతే మెదక్ జిల్లా వాళ్ళందరూ ఉండి లీడ్ చేయలేదంటే నా ఇజ్జత్ పోతుంది, నీరు పోతుంది. బ్రహ్మాండంగా వస్తాను. ఎట్లా మిమ్మల్ని ఎట్లా కాబడతాం అది అలా అడ్రస్ మార్పులు అసలు అడ్రస్ దొరకట్లేదు. ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అన్న. మేము తెచ్చుకున్నామన్నా. మా దగ్గర దాదాపు 4,000 ఓట్లకు 3,000 చిల్లర దాకా మాకు అడ్రస్ దొరికినాయి, ఫోన్ నంబర్లు దొరికాయి అన్న మాకు. ఎందుకంటే మా వాళ్ళు ఇంటికి చూస్తున్నారు వాళ్ళు. పాయింట్ ఏంటంటే మీకు 4,000-3,000 వచ్చినాయి, ఇంకో 900 అసలే దొరకలేదు కదా. అడ్రస్ ఉందన్న, మనుషులు దొరుకుతారు. అడ్రస్ ఉంది, మనుషులు 900 దొరకలేరు. ఆ అడ్రస్ కు పోయి అడ్రస్ లో మనుషులు లేరు, మీరు ఫోన్ నంబర్ దొరకవట్లేకపోయినారు. వాళ్ళ పక్క అడ్రస్ కూడా తప్పు ఉందన్న. ఆ 900 ఏవైతే మీకు దొరకలేదో ఆ లిస్ట్ సపరేట్ చేసి కృష్ణకి చేయగలరు. అది చేస్తాను. అసలే ఐడెంటిఫై గానీ అన్ఐడెంటిఫైడ్ ఓట్లు 900 మేము అంటున్నారు. ఆ 900 ఓటర్ లిస్ట్ లో సీరియల్ నంబర్ వేసి ఆ 900 ఆ ఓటర్ లిస్ట్ లోనే పిక్ చేసి అన్నకి ఇచ్చేస్తాను. సపరేట్ ఇంకో ఓటర్ లిస్ట్ తీసుకో. దొరకని ఓటర్ నాట్ ఐడెంటిఫైడ్ NI అని పిక్ చేసి NI రాసి అన్నకి ఇచ్చేస్తే అన్న ఏంటి ముస్లిం అనుకో ముస్లిం వాళ్ళని తోలుతాడు, హిందూ అనుకో హిందూ వాళ్ళని తోలుతాడు, మేల్ అనుకో మేల్ తోలుతాడు, ఫిమేల్ అనుకో ఫిమేల్ తోలుతాడు. యూ ఐడెంటిఫై ఇన్ ఓటర్ లిస్ట్ NI రాసి చేయండి. I hope you got my point.